హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో అతి చిన్న వయసులో పోలీసు ఉద్యోగానికి ఎంపికైన అలాగే మరో గ్రామీణ ముత్యం సాధారణ దర్జీ కుటుంబంలో జన్మించి అమ్మా నాన్నలు పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను మనసులో పెట్టుకొని అటువంటి తల్లిదండ్రులకి నేను ఆర్థికంగా సహాయపడాలనే ఉద్దేశంతోనే నా ధ్యేయం అంతా ఉంది, నా లక్ష్యం ఉంది. అందుకని ఉద్యోగాన్ని సాధించాను అంటున్న మన రామకృష్ణ బాబు ఈరోజు మన క్లాస్ రూమ్లో ఉన్నారు. ఆయన ఏ విధంగా ఈ ఉద్యోగాన్ని సాధించారు, అతను పడినటువంటి ఇబ్బందులు ఏంటి, అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అతి చిన్న వయస్కుడైనటువంటి ఈ అభ్యర్థి ఇచ్చినటువంటి సూచనలు సలహాలు ఏంటో అతన్ని అడిగి తెలుసుకుందాం. అయితే రామకృష్ణ బాబు, ఇప్పుడు అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? మా నాన్న పేరేమో చెప్పాడ రామారావు, అమ్మ పేరేమో చెప్పాడ అప్పలసం సార్. నాన్నగారేమో తాపి మేస్తారు సార్. అమ్మగారేమో బొంతలు కొడతారు సార్. దర్జీ కుటుంబం నుంచి వచ్చి. మీ దర్జీ కుటుంబం కాబట్టి అమ్మగారు బొంతలు కొడుతుంటారు, నాన్నగారు అయితే ఈ విలేజ్ లోనే తాపి పనులు చేస్తుంటారు. ఓకే, సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. వెరీ గుడ్. అయితే ఇంకొకటి ఏంటంటే, అసలు ఈ చిన్న వయసులో ఈ ఉద్యోగం సాధించాలి అంటే గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి అని ఎందుకు అనిపించింది మీకు? సార్ మెయిన్ పాయింట్ ఏంటంటే, మా బాబాయ్ అడిగాను సార్, ఇంటర్ అయిపోయినాన్ని. మీ బాబాయ్? మీ బాబాయ్ పేరు? పాపనాయుడు సార్. ఇప్పుడు ప్రైవేట్ పీఈటీ సార్. ఓహో, ప్రైవేట్ స్కూల్లో పీఈటీగా చేస్తున్నారు. చదువుకున్న వ్యక్తి కుటుంబంలో ఉన్నారు కాబట్టి ఆయన ప్రభావం మీ మీద పడింది. ఏం చెప్పారు మా బాబాయ్? ఇంటర్ అయ్యగానే నేను ఒకటే అడిగాను సార్ బాబాయ్ని, చిన్న వయసులోనే జాబ్ కొట్టాలంటే ఏం చేయాలంటే ఎలాగ నన్ను కోచింగ్ పంపించారు సార్. ఆ కోచింగ్ పంపిస్తూనే నాకు మోటివేషన్ ఇచ్చేవారు సార్, ఇలా చదవాలని. రామకృష్ణ బాబు, ఇప్పుడు మీరు ఏ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు? ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఫోర్స్ సార్. ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా మీరు సెలెక్ట్ అయ్యారు. ఎలా ఉంది ఇప్పుడు మీకు? ఏమనిపిస్తుంది అంటే చిన్న వయసులో 20 సంవత్సరాల వయసులో ఉద్యోగం సాధించారు, ఏమనిపిస్తుంది? ఫీల్ గా హ్యాపీగా ఉంది సార్. కానీ ఇంకా నేను హై పొజిషన్ కి వెళ్ళాలని మనసు కోరుకున్నాను సార్. నేను ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలని చాలా నాకు టార్గెట్ సార్, ఎస్ఐ అవ్వాలని. అవుతానని కోరుకున్నాను సార్. ఓకే, తప్పకుండా అవ్వాలి. మీ అమ్మా నాన్నల ఆశీస్సులు కూడా, ముఖ్యంగా అమ్మా నాన్నల ఆశీస్సులు మీకు ఉంటాయి, మా ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. చిన్నవాడు కాబట్టి ఆశీస్సులు అంటున్నాం. ఓకే, అయితే ఇప్పుడు మీ గ్రౌండ్, ఇప్పుడు ఏపీఎస్పీ సెలెక్ట్ అయ్యారు కదా, అంటే గ్రౌండ్ బట్టి ఎక్కువగా ఏపీఎస్పీ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. మరి అన్ని వచ్చే మార్క్స్? గ్రౌండ్ 71 వచ్చాయి సార్. 71 మార్క్స్ అంటే మొన్న ఇంటర్వ్యూ చేసిన ప్రవీణ్ కూడా 71 మార్క్స్ ఈక్వల్ గా చేశారు. అంటే చాలా బాగా చేశారు. గ్రౌండ్ ఎలా 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 మొదలైంది అసలు? ఆ గ్రౌండ్ విధానం ఎలా మొదలైంది మీకు? గ్రౌండ్ విధానం సార్, నేను మా ఎక్స్పీరియన్స్ కొందరు ఉన్నారు సార్, అందరం కలిసి కిషోర్ అన్న అనే గొట్టుపల్లి సార్, ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళాం సార్. అన్నయ్య చాలా ప్రోత్సాహంగా అన్ని చెప్పేవాడు సార్. థ్యాంక్స్ టు కిషోర్ సార్ అండ్ అయ్యప్ప సార్. ఓకే, అయితే నీ యొక్క ఈ ప్రిపరేషన్ లో నువ్వు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నావా? అలాంటి ఇబ్బందులు అంటే ఏమీ లేదు సార్. నేను చిన్నవాడిని కాబట్టి నాకు ఆ కష్టం అనేది చూపించలేదు సార్. మా తల్లిదండ్రులు ఫైనాన్షియల్ గానీ నాకు బాగా సపోర్ట్ చేశారు సార్. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా తల్లిదండ్రులే ఇబ్బందులు పడి కూలి పనులు చేసి మీకు అందించారు. ఇబ్బంది అనేది నీకు తెలియదు అంటారు సార్. వాళ్ళు అంత కష్టపడినా నాకు చిన్న నొప్పి అని తెలియకుండా నన్ను బాగా ప్రిపరేషన్ కి చాలా సపోర్ట్ చేశారు సార్. అవును. ఓకే, అంటే తల్లిదండ్రుల వల్ల నీకు ఇబ్బంది లేదు, ఇబ్బందులు అని కూడా నా తల్లిదండ్రులే పడ్డారు, నన్ను అలాగా మోటివేట్ చేశారు తల్లిదండ్రులు అంటాం. అదే విధంగా ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంది సార్, కానీ నాకు చెప్పేవారు కాదు సార్. అంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లలే అలా అనుకుంటారు. మంచిది, అది గుర్తించావు కాబట్టి అది మెయిన్. ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పెయిన్ ని, వాళ్ళు కష్టపడుతున్నటువంటి కష్టాన్ని మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో అదే పెద్ద గిఫ్ట్ వాళ్ళకి. ఓకే, ఆ గిఫ్ట్ ని అందించావు. ఓకే, అదే విధంగా మరి అంటే నీకు ఈ యొక్క ప్రిపరేషన్ లో ఉద్యోగం రావడానికి మెయిన్ కారకులు ఎవరైనా ఉన్నారా? అంటే ఎటువంటి ప్రేరణ ఇచ్చిన వాళ్ళు, ఏ విధంగా వ్యక్తులు ఉన్నారా నీకు? ఉన్నారు సార్, కంపల్సరీ. మా ఫస్ట్ వచ్చేసి మా తల్లిదండ్రులు సార్, తర్వాత మా అన్నయ్య, మెయిన్ వచ్చేసి బాబాయ్ పాపనాయుడు సార్. మెయిన్ ఇంపార్టెంట్ అంటే మా ఫ్రెండ్ సార్ మనోజ్, మీ మిత్రుడు, బాగా సపోర్ట్ చేశారు సార్. మళ్ళీ అదే కూడా ఫైనాన్షియల్ గా కూడా చాలా హెల్ప్ చేశారు సార్ నాకు. మనోజ్ అనే వ్యక్తి నీకు ఫైనాన్షియల్ గా కూడా చాలా సహాయపడ్డారు. ఎప్పుడు మా మిత్రుడికి కృతజ్ఞతగా ఉంటుంది సార్.
రుణపడి ఉంటాం. ఓకే ఓకే. ఫస్ట్ ఓపిక ఉండాలి సార్. ఓపికతో పాటు సహనం, హార్డ్ వర్క్ కూడా చేయాలి సార్. ఈ 3 ఉంటే కంపల్సరీ ఉద్యోగం సాధిస్తానని అనుకుంటున్నాను సార్. చూసావా, చిన్నవాడైనా సరే అంటే మనసులో పెట్టుకునే జ్ఞానం మంచిది. అంటే విద్యతో పాటు బుద్ధి ఉండాలంటారు. చిన్నప్పుడు మనకి విద్యా బుద్ధులు నేర్పాలి ఉపాధ్యాయులు అనేవారు కదా. సో విద్య నేర్చుకుంటూ ఎవరైనా సరే బుద్ధి లేకపోతే ఏం చేయలేము. సో ఆ బుద్ధి ఏంటంటే లోపల ఓపిక ఉండాలి. మనం పెట్టుకునే టార్గెట్కి ఓపిక ఉంటే ఎప్పటికైనా మనం కష్టపడవచ్చు అని చిన్న వయసులో చెప్తున్నాడు. అది మెచ్చుకోవాల్సిన విషయం. సో సాధారణ ఫ్యామిలీలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ డిగ్రీలు, ఇంటరో లేకపోతే ఎంఎస్, బిఎస్సీలు కూడా చేసి ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా కుటుంబ నేపథ్యాన్ని, తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని మనసులో పెట్టుకొని ఏదో ఎంతో కొంత సంపాదించి అమ్మ నాన్నలకి అందివ్వాలి అన్న ఉద్దేశంతో చిన్న చిన్న జాబుల్లో, ప్రైవేట్ జాబుల్లో, లేకపోతే కూలి పనికనో, లేకపోతే బంకులో అనో ఏదో జాయిన్ అయ్యి వాళ్ళకి కొంత సహాయం చేయడం కోసం ఆ డబ్బులకి అలవాటు పడుతున్నారు. లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. సో తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలంటే మనం బాగా ప్రయోజకుడమైతే, అంతే కదా, బాగా ప్రయోజకుడమైతే తల్లిదండ్రులను ఆటోమేటిక్గా కొంతకాలం కష్టపడిన వాళ్ళని జీవితాంతం సుఖంగా చూసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని చెప్పదలిచారు ఆయన నుంచి. అంతే కదా బాబు? సో మన రామకృష్ణ బాబు చాలా చిన్నోడు. సో అది చెప్పలాక ఆ విషయాన్ని నాతో చెప్పించాడు. అంతేనా? ఓకే, వెరీ గుడ్. మంచి మనస్తత్వం ఉంది. అంటే అమ్మా నాన్న కష్టాన్ని చూసి నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. అమ్మా నాన్న పడుతున్న అంటే తాపి మేస్త్రిగా తాపి కూలి పనులకు వెళ్తూ, అమ్మేమో కూలి పనులు చేస్తూ, నాన్నతో సహకరిస్తూ, దర్జీలు మళ్ళీ రాత్రిపూట వచ్చి చాలాసార్లు చూశాను మీ కుటుంబాన్ని కూడా. నైట్ టైం కూడా ఈ బొంతలు కుట్టి మన పిల్లల కోసం ఎలా కష్టాలు పడుతున్నా ఆ కష్టాన్ని చూసి నేను దాన్ని చూసి ఇప్పుడు కష్టపడుతున్నా సరే జీవితంలో వాళ్ళని సుఖంగా చూసుకోవాలనే ఉద్దేశంతో నేను కేవలం ఆ ఉద్దేశంతోనే నేను ఉన్నాను. కాబట్టి ఈ చిన్న వయసులో నేను సాధించగలిగాను సార్. అంతకన్నా నాకు మోటివేషన్ ఏం లేదు, ప్రేరణ ఏం లేదు, నాకు అంతే తెలుసు, ఇంక అంతకన్నా నేను తెలియదు అనేసి మనకి చెప్తున్నారు. సో అతి చిన్న వయసులో దర్జీ కుటుంబంలో జన్మించి ఆ అమ్మా నాన్నల యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క ఆర్థిక ఇబ్బందులను చూసి వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉండాలనే నెపంతో ఈయన ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. అలాగే గతంలో ప్రవీణ్ కుమార్ని కూడా మనం ఇంటర్వ్యూ చేసాం. సో అతను కూడా ఒక సాధారణ వ్యవసాయ కూలి కుటుంబం. వీళ్ళందరూ కూడా మన కుశలవాడ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు అవటం మనకెంతో గర్వకారణంగా ఉంది, మాకెంతో గర్వకారణంగా ఉంది. సో ఇదే విధంగా అందరూ కూడా మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా మోటివేషన్ తీసుకొని కష్టపడతారనే ఉద్దేశంతో ఈ యొక్క ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది సార్. ఇదే కాకుండా నేను ఆర్మీ అగ్నివీర్ కూడా అయ్యాను సార్. వెరీ గుడ్. కానీ అమ్మ వాళ్ళ దగ్గరలో ఉండాలని చిన్న ఉద్దేశంతో దాన్ని వదులుకొని సాధించాను సార్. వెరీ గుడ్. అంటే మన రామకృష్ణ బాబు అంటే ఈ వీళ్ళని నేను ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదో ఈ ఛానల్ దీనికోసమో లేకపోతే వ్యూవర్స్ పెంచుకోవడం కోసం అయితే కాదు. గ్రామీణ ప్రాంతంలో నాది కుశలవాడే. నేను కూడా ఇతనిలాగే 2008 సంవత్సరంలో నా 19వ ఏట నేను ఉద్యోగం సంపాదించాను. సో ఏంటంటే మా విలేజ్ లో అంటే మా కుశలవాడ విలేజ్ లో ఎంతమంది అంటే ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతూ కొంతమంది తల్లిదండ్రుల కష్టాలను చూసి కొంతమంది మోటివేట్ అయ్యి ఉద్యోగాన్ని సాధిస్తున్నారు. సో కాబట్టి మన రాష్ట్రంలో, మన భారతదేశంలో ప్రతి కుటుంబంలో, ప్రతి మారుమూల గ్రామంలో ఇలాంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. కష్టపడండి. అమ్మా నాన్న కష్టాన్ని చూసి మనోడ్లాగా కొంచెం మనం మంచి పొజిషన్కి వెళ్ళగలిగితే వాళ్ళని కూర్చోబెట్టి మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం మనం అందించవచ్చు. అంతే కదా చెప్పదలసింది. సో వెరీ గుడ్. అలాగే రానున్న కాలం చిన్న వయసుని ఇది. సో కష్టాన్ని అంటే ఉద్యోగంలోకి వచ్చాక కూడా ఇది నా స్టేజ్ అని కాదు. ఇందాక చెప్పారు మీరు, ఇది కాదండి నేను ఏదో సంపాదించాలి, నేను ఏదో సాధించాలని లక్ష్యంతో ఉన్నాను. అదే లక్ష్యంతో ఉండండి. ఖచ్చితంగా ఎస్ఐ ఉద్యోగాన్ని మీరు సాధించాలి.